జ్యోతిరాజు గారి ఇంటికైతే వచ్చామండి. చూస్తున్నారు కదండి, అంటే ఒక మధ్యతరగతి ఇల్లు కూడా కాదు, అంటే ఒక పేదరికంతో, అంటే ఈ మధ్య పాపం వీళ్ళు ఈ ఇల్లు అంటే ఏదో నానా కష్టాలు పడి ఇలా చేసుకోగలిగారట. అంటే యాక్చువల్గా ఒకప్పుడు ఇక్కడ ఒక పాకిల్లు ఉండేదట ఈ ప్రాంతంలోనే. ఒక పాకిల్లులోని ఇక్కడే ఉంటూ ఆ అమ్మాయి ప్రతిరోజు ఉదయాన్నే లేచి తన ఒక స్వయం కృషి చేస్తూ ఈ స్థాయికి వచ్చింది. సో ఈ ఇంటిని చూపించే ప్రయత్నం చేయడం కోసం మీకు ఈ విజువల్స్ అన్ని చూపిస్తూ ఉన్నానండి. ఆ మెడల్స్ చూడండి, ఆమె ఇప్పటి వరకు సాధించిన మెడల్స్. అంటే ఒక ఇది ఉందండి, కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు, కొంతమంది వృద్ధులు నవయవ్వన యువకులు అని. అంటే యాక్చువల్గా కృషి ఆ పట్టుదల ఉంటే వయసు అనేది అడ్డంకి కాదు. ఈమె అతి చిన్న వయసులోనే ఈ స్టేజ్కి వెళ్ళి ఇన్ని మెడల్స్ సాధించి దేశాన్ని ప్యారిస్లో రిప్రజెంట్ చేస్తూ, అంటే ఒలింపిక్స్లో రిప్రజెంట్ చేస్తూ ఆ స్థాయికి వెళ్ళారంటే ఎంత కృషి చేసి ఉంటారో, ఎంత కష్టపడి ఉంటారో మనకు తెలుస్తూ ఉందండి. వీటన్నిటిలో ఆమె కష్టం కనిపిస్తూ ఉందండి, ఆమె కృషి పట్టుదల కనిపిస్తూ ఉంది మనకి. అంటే ఇది ఒక ఇన్స్పైరింగ్ స్టోరీగా ఎంతోమంది యువత ఇలాంటి జ్యోతి గారు లాంటి వాళ్ళని ఇన్స్పైరింగ్గా తీసుకుంటే వాళ్ళు అనుకున్న రంగంలో అనుకున్నది సాధించవచ్చు, పేదరికం అడ్డంకి కాదు అనేది మనం తెలియజెప్పడం జరుగుతూ ఉందండి. ఏషియన్ గేమ్స్లోని సిల్వర్ మెడల్ గెలుచుకున్నప్పుడు ఆ ఆనందం అండి. సో చూసారు కదండి, ఒక అంటే దేశాన్ని తన భుజాల మీద గెలిపించిన ఆనందం కనిపిస్తూ ఉందండి ఆ ఫోటోలోని, జ్యోతి ఎర్రాజు గారి మొహంలోని. ఈ ఫ్రేమ్స్లో ఉన్న ఫొటోస్ చూస్తూ ఉన్నాం కదండి, ఇవి నేషనల్ గేమ్స్లో ఆమె 2022 అంటే 2 ఏళ్ల క్రితం ఆమె పార్టిసిపేట్ చేసినప్పుడు, జ్యోతి గారు పార్టిసిపేట్ చేసినప్పుడు అప్పుడు ఫోటోలు అండి. మొత్తం ఆ లోగోలు ఇవన్నీ 400 మీటర్స్ రిలేలోని అండ్ 100 మీటర్స్ హర్డల్లోని గోల్డ్ అండ్ సిల్వర్, 2 గోల్డ్ అండి. 2 గోల్డ్ గెలుచుకున్నారటండి. సో చూసారు కదండి, అంటే ఆమెకి సంబంధించిన అంటే ఇలాంటి ఎన్నో విశేషాలు అయితే ఉన్నాయండి. ఇవన్నీ మనకు ప్రేక్షకులకు తెలియజెప్పడం నా ఉద్దేశం అండి. ఒకసారి ఆ మెడల్స్ కోసం కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేద్దరు కానీ సార్, ఈ మెడల్స్ ఎప్పుడు వచ్చాయి ఏంటి ఒక్కసారి అంటే మా ప్రేక్షకులకి చెప్పే ప్రయత్నం అయితే చేద్దామండి, ఒకసారి చెప్పండి. స్టార్టింగ్ తనకైతే ఇగండి ఇక్కడ పోటే స్కూల్లో చిన్నప్పుడు అండి, బాగా చిన్నప్పుడులోనే ఇక్కడ మెడల్ రావడం జరిగిందండి స్టార్టింగ్. తర్వాత నెక్స్ట్ ఇవన్నీ స్కూల్లో రావడం జరిగిందండి. స్కూలు కాలేజు మన ఆంధ్ర దీని తరపున, మన డిస్టిక్ తరపున ఇవన్నీ రావడం జరిగిందండి. తర్వాత ఈ కొద్ది పెద్ద ఉన్నాయి కదా, అవి నేషనల్లోని రావడం జరిగిందండి. ఇవన్నీ నేషనల్ రికార్డులు అయ్యేటప్పుడు వచ్చాయండి. 1, 2, 3 ఇవన్నీ నేషనల్ రికార్డ్స్ ఆ టైంలో వచ్చాయి. ఇవన్నీ నేషనల్లోనే వచ్చింది. ఇది గోల్డ్ మెడల్ అనుకుంటా కదా? ఇవి గోల్డ్ అండి. ఏషియన్ గేమ్స్లో వచ్చిందండి. ఏషియన్ గేమ్స్ కాదండి, ఏషియన్ గేమ్స్ పెద్ద మెడల్ అన్ని తన భువనేశ్వర్లోనే ఉన్నాయండి. చాలా మెడల్స్ తన దగ్గర ఉన్నాయి, పెద్ద మెడల్స్ అన్ని తన దగ్గర ఉన్నాయి. ఏంటంటే ఎక్కడికి వెళ్ళా సరే నేను చూపించుకోవాలి, పెద్దవాళ్ళకి ఎవరికైనా అడిగితే నేను చూపించాలని చెప్పి ఏషియన్ పెద్ద దగ్గర ఒక 20 మెడల్స్ ఇంకా తన దగ్గర ఉన్నాయండి, పెద్ద మెడల్స్ అండి. నెక్స్ట్ ఏంటంటే నేషనల్ మెడల్స్ వరకు ఇక్కడ ఉంచిందండి. ఇంటర్నేషనల్ 2023లోనండి. ఇది ఎక్కడదని ఐడియా లేదండి. ఇవన్నీ 2023లోనే, అదే నేషనల్ మొన్న అయ్యాయి కదండి, ఇవన్నీ నేషనల్లోనే వచ్చినవి. తర్వాత ఇంటర్నేషనల్ వచ్చినవన్నీ తన దగ్గర ఉన్నాయండి. ఇంటర్నేషనల్ అంటే నేను ఎక్కడికైనా వెళ్ళి రిప్రజెంట్ చేసుకొని చూపించాలి, ఎవరికైనా చూపిస్తే నెక్స్ట్ మనకి ఆడే పొజిషన్ వస్తుంది, స్పాన్సర్ చేసే అవకాశం వస్తుంది అని చెప్పేసి ఇంటర్నేషనల్ మెడల్ అని తన దగ్గర ఉన్న నేషనల్ మెడల్స్ అన్ని ఇక్కడ పెట్టింది. ఇవి కూడా ఏంటంటే కొన్ని రోజులు అక్కడే పెట్టేసింది. ఏంటంటే ఇక్కడ మన ప్లేస్ లేదు ఎక్కడ పెట్టడానికి అని చెప్పేసి తను పెట్టేసుకున్న తర్వాత ఇంకా అక్కడ ఎక్కువైపోయి అక్కడ ప్లేస్ లేక మళ్ళీ ఇక్కడ పంపించేసింది. ఆ రూమ్లో ప్లేస్ లేదు, బోల్డ్ గిఫ్ట్లు నెక్స్ట్ ప్రైజ్లు అన్ని బోల్డ్ ఉన్నాయి, ప్లేస్ చాలలేదని చెప్పేసి నేషనల్ మెడల్ అన్ని ఇక్కడ పెట్టి చిన్న కబోర్డ్ లాగా ఏదైనా చేయించండి అన్నది. మన ప్లేస్ లేక మా ఆవిడ గారు మొత్తం ఇవి చేసి ఇలా పెట్టారండి నీట్గా. ఇప్పటి వరకు చిన్నప్పటి నుంచి స్కూలింగ్ దగ్గర నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ వరకు మీ సిస్టర్ ఎన్ని మెడల్స్ రమారమి గెలుచుకున్నారండి? ఇక్కడే దగ్గర 55 మెడల్స్ ఉన్నాయండి. ఇవి 55 మెడల్స్ కలిపి 53 మెడల్స్ అండి ఇవి. నెక్స్ట్ తన దగ్గర ఒక 20 మెడల్స్ 20 మెడల్స్ వరకు తన దగ్గర అక్కడే ఉన్నాయండి, భువనేశ్వర్లో ఉండడం జరిగింది. మొత్తం 70 మెడల్స్ వరకు 70 దాటే ఉన్నాయండి మొత్తం మెడల్స్. గిఫ్ట్లు అయితే ఇంకా చెప్పవసరం లేదు, బోల్డ్ ఉన్నాయండి గిఫ్ట్స్.
ఆల్రెడీ పెట్టడానికి ప్లేస్ లేక ఆల్రెడీ ఒకటి రెండు ఇచ్చేయడం కూడా జరిగింది. ఆ గిఫ్ట్లు చిన్న చిన్నవన్నీ ఇక్కడ పెట్టడానికి ప్లేస్ లేక. తన కబోర్డ్లో అయితే చాలా పెద్ద కబోర్డ్ ఉంటుందండి హాస్టల్లోని. ఆ కబోర్డ్ నిండా గిఫ్ట్లు నెక్స్ట్ మెడల్స్ కూడా అక్కడ ఉంటాయండి. మొన్న ముంబై వెళ్ళినప్పుడు మేము మొత్తం అన్ని చూసామండి. అక్కడికి వెళ్ళి అవన్నీ చాలా మెడలు అక్కడే ఉన్నాయి. దగ్గర 70 చిల్లర ఉంటాయండి ఇంకా మెడల్స్ అండి. ఇక్కడ లెక్క పెట్టినవి అయితే 53 మెడల్స్ వరకు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు మీ సిస్టర్ జ్యోతి గారు ఎప్పుడు అంటే ఆమె రిలే అన్నారు కదా, రిలే హార్డిల్స్ అది ఎప్పుడండి? తెలుసండి, 7వ తారీఖు మధ్యాహ్నం అండి. 7th మధ్యాహ్నం. ఈ 7వ తారీఖు మధ్యాహ్నం అవుతుంది. 7వ తారీఖు మధ్యాహ్నం అవుతుందండి. అంటే స్టార్టింగ్ సెలక్షన్ మొత్తం. నెక్స్ట్ 8వ తారీఖు 9వ తారీఖు ఫైనల్ అండి. ఈ 3 రోజులు అవుతుందండి. ఈ 3 రోజులు టీవీల ముందు ఉంటారా? మరి 3 రోజులు ఇక్కడే ఉండాలి కదండి. మరి టెన్షన్లు. సెలవు పెట్టారా? సెలవు అసలు లేదు, నైట్ డ్యూటీ వేసుకుంటానండి. మధ్యాహ్నం పూట ఇక్కడ ఉండడం అవుతుందండి. నైట్ డ్యూటీకి వెళ్ళిపోతుంది సార్. మరి డ్యూటీ సెలవు పెట్టినా మనకి కష్టమే కదా సార్ ఇక్కడ ఉండేది. మధ్యాహ్నం అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మొబైల్లో కూడా వచ్చేసేయండి, మనం చూడాలనుకుంటే మొబైల్లో కూడా చూసుకోవచ్చు. ఇంట్లో వాళ్ళతో కలిసి చూడడం అదొక ఆనందం, చూసి అన్నీ. కానీ చూస్తుంటే మాకేంటంటే మాకు భయం వేసేది ఉంటుందండి. ఎక్కువ శాతం నేను వీళ్ళు ఇక్కడ చూస్తుంటారు, నేను పక్క వెళ్ళిపోతానండి. ఏంటి డేట్ అవుతుంది అంటే గుండెలో మేము కిందసారి ఏషియన్ మేళ వచ్చే టైంలోనైతే అండి చాలా అదే ఒక చిన్న గొడవలాగా అయ్యిందండి అక్కడ ఏషియన్ మేళల్లో. ఆ టైంలోని కొద్దిగా స్పీడ్గా మూవ్ అయిపోయారని చెప్పేసి తనకి ఇదే డిస్క్వాలిఫై చేసేయడం అయిందండి. డిస్క్వాలిఫై చేసి కానీ మేము ఆల్రెడీ చాలా భయపడినాం. ఇంత కష్టపడి ఇంతవరకు వెళ్ళింది డిస్క్వాలిఫై అంటే మెడల్ వచ్చే టైంకి ఇదేం బాధ బాబు అనుకొని మన సెల్లో చూసుకుంటే ఏవేవో చదువుతుంటే ఏవేవో వచ్చేవి. జ్యోతికి డిస్క్వాలిఫై అయిపోయింది, చైనా అమ్మాయిని ఒకదాన్ని డిస్క్వాలిఫై చేశారు అనగానే మాకు భయం వేసి ఫోన్ చేసామండి. ఫోన్ చేస్తే ఫోన్ అదే ఆ టైంలో లిఫ్ట్ చేయడం అవ్వలేదు. అవ్వపోయేసరికి ఒక 3 hours 4 hours తర్వాత మళ్ళీ తనే ఫోన్ చేసింది. భయపడతామని తెలిసి ఫోన్ చేసింది. ఏమైంది అనగానే ఇలా భయం ఏమైంది ఇలాగ చూపిస్తున్నారు అనేసి ఫస్ట్ బ్రాంజ్ మెడల్ అది ఇది అన్నారు. తర్వాత సిల్వర్ మెడల్ ఇచ్చారు. ఆ తర్వాత ఏమైందని అంటే నువ్వేం భయపడకు, ఫెర్టిలైజర్ ఆఫ్ ఇండియా మన ఇండియా తరపున చాలా ఫైట్ చేసి ఆ టైంలోని మళ్ళీ అదే చూపించేసి తిన మూవ్ అవ్వలేదు, చైనా అమ్మాయి మూవ్ అయిందని చెప్పేసి ఆ టైంలో అయింది. అంటే సిల్వర్ మెడల్ ఇవ్వడం జరిగింది. న్యాయం కోసం పోరాడారు. సో ఆవిడ కరెక్ట్ గానే ఉన్నారని చెప్పేసి మన ఇండియా తరపున ఫెర్టిలైజర్ ఆఫ్ ఇండియా మొత్తం పోరాడారండి. గట్టి పోరాడగానే ఆ టైంలో చూసి మేము చాలా భయపడిపోయాం. భయపడిపోయి ఒకటే అమ్మాయి ఇంటర్నేషనల్ ఏట్ అవుతుంది అని చెప్పి చాలా భయపడడం అయింది. మీరు అలాంటివి ఏం భయపడవసరం లేదు, నేను ఒక్కడిని నేటి ఇండియా మొత్తం మన వైపు ఉంటుంది, నువ్వు అలాంటివి ఏం భయపడకని చెప్పేసి ఆ టైంలో ఫోన్ చేయగానే చెప్పిందండి. చెప్పగానే కొద్దిగా రిలాక్స్ అయ్యాం. ఆవిడ అంటే పోటీలు అయినప్పుడు పరిగెడుతుంటే ఎవరు గుర్తొస్తారు మీకు? పోటీలు అయ్యేటప్పుడు మనకు గుర్తొచ్చేదంటే ఇంకా పీటీ ఉషా గారే గుర్తు రావాలి. ఆ టైంలోని ఇంకా స్పీడ్గా పరిగెడుతుంటుంది. పరిగెడే టైం చూసి తన కష్టమే గుర్తొస్తుంటుందండి. ఇంకా ఎంత కష్టపడుతుంది తను వచ్చేటప్పుడు మా ఇంటికి వచ్చి ఉంటుంది కదండి. ఆ టైం చిన్న హాఫ్ ప్యాంట్ వేసుకుంటే ఈ మొత్తం అన్ని దెబ్బలే ఉంటాయండి. ఈ 2 ముడుకులు మొత్తం దెబ్బలే ఉంటాయి, మొత్తం చిదిగిపోయి ఉంటాయి. మనకి ముడుకు మీద చిన్నది ఏదైనా చిన్న ఐరన్ కానీ ఇది తగిలితే ఎంత నొప్పి వస్తుంది. అలాంటి ఇన్ని దెబ్బలు ఉన్నాయి ఏంటంటే ఇలాంటివన్నీ కామన్ అని అలాంటివి పట్టించుకోకూడదు. మనం ఇలాంటివి పట్టించుకుంటుంది ఈ ప్లేస్లోకి మనం వెళ్ళలేము అని చెప్పేసి చెప్తుంటుందండి. మా అమ్మ అయితే కాలుకు రాడు దెబ్బేటప్పుడు ఏడ్చేసి నువ్వు వచ్చేసే ఇంకా చెయ్యొద్దు, నువ్వు ఎందుకు ఆడపిల్లవి నెక్స్ట్ నీకు పెళ్ళి అవ్వాలంటే ఇది అయిపోద్ది వద్దు అని చెప్పేసి అంటే ఏముండదమ్మా మొత్తం నువ్వు ఈ దెబ్బతో నువ్వు అక్కడికి వచ్చినా సరే నువ్వు నన్ను చూడలేవు, మెడికల్ ఖర్చులు కూడా పెట్టలేవు, వీళ్ళు పెట్టిన ఖర్చు అయితే మనం చూడలేవు చూడని చెప్పేసి ఆ టైంలో చూపించడం అయింది. చాలా కాస్ట్లీ హాస్టల్లోని హాస్పిటల్లోని చూపించి దగ్గర ఒక 15-20 రోజుల్లోని దగ్గర రికవరీ అయిపోయి నడడం అయిపోయి ఇంకో 15 రోజుల్లో నడిచి మళ్ళీ ప్రాక్టీస్కి వెళ్ళిపోవడం అయిందండి. అది ఇక్కడ ఉంటే నువ్వు చూపించుకోగలవేటి అది ఇది అని చెప్పిందండి. ఆ టైం నుంచి మాకు వాళ్ళ మీద ఇంకా నమ్మకంతో రిలయన్స్ ఫౌండేషన్ వాళ్ళు బాగా చూస్తారని చెప్పేసి ఇంకా వాళ్ళ దగ్గరే నమ్మకం. ముఖేష్ అంబానీ గారు వాళ్ళ సన్ మ్యారేజ్కి వెళ్ళారా మీ సిస్టర్? లేదండి, ఇన్విటేషన్ వచ్చిందండి. కానీ ఆ టైంలో తను వేరే ఈవెంట్ ఉందని చెప్పేసి తను వెళ్ళిపోవడం జరిగింది. మేము ఇక్కడ నుండి ఎంత దూరం నుంచి వెళ్తామని చెప్పేసి మేము వెళ్ళలేదండి. ఫ్యామిలీ మొత్తం అందరు రమ్మని ఇన్విటేషన్ వచ్చాయి, ఇన్విటేషన్ కార్డు పంపించారండి మాకు. ఇన్విటేషన్ కార్డు రిలయన్స్ వాళ్ళు ఇక్కడ ఆఫీస్ ఏదో ఉంటే వాళ్ళు తీసుకొచ్చి పాప మొత్తం అంతా ఎత్తుక్కొని అడ్రస్ తెలియపోయినా ఇంటికి వచ్చి ఇచ్చారా? ఇక్కడికి ఇంటికి వచ్చేసి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి మొత్తం అడ్రస్ అంతా ఎత్తుక్కొని దగ్గర తెల్లవారు 7 నుంచి అంతవరకు ఎత్తుకుంటే 11 గంటలకు వచ్చారండి ఒక ఆయన. వచ్చి మీ ఇల్లు అందరినీ ఎతుకుతున్నాను, జ్యోతియాల ఇల్లు ఎక్కడ అనుకుని అడుగుంటే మా నెంబర్లు లేవండి, ఫోన్ నెంబర్ లేక వచ్చిన తర్వాత నెక్స్ట్ వెంటనే తను
ఈవినింగ్ వాళ్ళ సార్ వచ్చారండి. మార్నింగ్ ఇల్లు అడ్రస్ని ఎత్తుక్కొని వెళ్ళిపోయి ఈవినింగ్ వాళ్ళ సార్ వచ్చి వాళ్ళ సారు ఇన్విటేషన్ తీసుకొచ్చి ఇలాగమ్మ మీకు అంబానీ గారు ఇలాగ ఇన్విటేషన్ పంపించారు, మీరు ఎలాగైనా మ్యారేజ్కి రావాలని చెప్పేసి వెళ్ళిపోయాడండి. అది తనకు అక్కడ చెప్పారంటండి, అంటే ఇక్కడికి ఇవ్వాలా ఇంటికి ఇవ్వాలంటే ఇంటికి ఇచ్చేసేయండి అని చెప్పేసాను, కానీ ఇంటికి ఇచ్చేసారు. తను మేము వెళ్ళడం అవ్వదు, నువ్వే వెళ్ళి జ్యోతి అంటే నాకు ఆ టైంలో కాంపిటీషన్ ఉంది, మనకి వెళ్ళడం అవ్వదు, నెక్స్ట్ మోడీని కలవడానికి అప్పుడు వెళ్ళారండి. ఇంకా అలాగా మోడీని కలవడానికి మన టీమిండియా వరల్డ్ కప్ గెలిచింది కదండి, ఆ టైంలో వీళ్ళు కూడా తీసుకుని వెళ్ళి కలవడం, ఆ టైంలో ఇంకో ఈవెంట్ జరగడం అన్నీ అయిన తర్వాత ఇంక మ్యారేజ్కి వెళ్ళలేదండి. ఆ టైంలోనే దగ్గరలోనే చంద్రబాబు నాయుడు కలవడం, మంత్రి మన ఎవరు శ్రీకాకుళం మంత్రి ఉన్నారు కదండి రామ్మోహన్ రావు ఆయన్ని వాళ్ళతో ఫోటో తీసుకొని పంపించారండి. వాళ్ళతో కలిసి వాళ్ళందరూ కంగ్రాచులేషన్ చెప్పి ఎలాగైనా నువ్వు ఆంధ్రాకి మెడల్ తీసుకురావాలి మన ఇండియా తరపున అని చెప్పి వాళ్ళు కంగ్రాచులేషన్ చెప్పడం జరిగింది. మోదీ గారు ఏమన్నారట మీ సిస్టర్తోని చెప్పారా? సింగిల్ గా కాదు, మొత్తం అందరితో ఒకసారి మాట్లాడారంటండి. మొత్తం అందరినీ, మొత్తం మన ఒలింపిక్స్కి వెళ్ళే వాళ్ళందరినీ పిలిపించి కూర్చోబెట్టి అందరూ ఇండియాకి ఎలాగైనా మెడల్ తీసుకురావాలని వాళ్ళకి చిన్న స్పీచ్ ఇచ్చి పంపించారండి. మన టీమిండియా వాళ్ళకి చెప్పిన తర్వాత వీళ్ళు నెక్స్ట్ వీళ్ళకి చెప్పి ఆ టైంలోనే వీళ్ళు కలిసారండి. మోడీ గారు అందరికీ ఎలాగైనా మెడల్ తీసుకురావాలని హిందీలో స్పీచ్ ఇచ్చారండి. స్పీచ్ ఇచ్చి వాళ్ళకి చెప్పడం జరిగింది. చివరిగా మీ సిస్టర్ ఇష్టపడే అథ్లెట్ ఎవరండి? అంటే ఇన్స్పైరింగ్గా తీసుకునే మీ సిస్టర్కి ఇన్స్పిరేషన్గా ఉండేవాళ్ళు ఎవరి పేరు చెప్తారు? ఎవరిని ఎక్కువ ఆవిడ ఆరాధిస్తూ ఉంటారు? తెలిక్స్ అంటే తన వారిని పేరు చెప్తుంది, నాకు ఐడియా లేదు. వాళ్ళు నెక్స్ట్ ఫస్ట్ రన్నింగ్లో చేసేదండి, రన్నింగ్లో చేసి ఎలాగైనా సరే చూసి నెక్స్ట్ ఇప్పుడు ఫారెన్ పేరు చెప్తే నాకు తెలియదండి, అంతగా ఐడియా లేదు. వాళ్ళ ఫోటో కూడా పెడుతుంటుందండి స్టేటస్లో. ఇక్కడైతే పీటీ ఉషారా? ఇక్కడైతే పీటీ ఉషా, నెక్స్ట్ పీటీ ఉషా కూడా ఆల్రెడీ కలవడం జరిగిందండి. నేషనల్కి వెళ్ళేటప్పుడు కలిసి వాళ్ళతో ఫోటో తీసుకొని చెప్పడం జరిగిందండి. అదే ఆల్రెడీ పేపర్లో కూడా వేశారండి, నెక్స్ట్ పీటీ ఉషాలో పరిగెడుతుంది తినని చెప్పి పేపర్లో వేశారు. తను కూడా కంగ్రాచులేషన్ చెప్పారు, ఇంకా మంచి మంచి మెడల్ తీసుకొస్తాను నువ్వు మన ఇండియాకి కూడా అని చెప్పేసి చెప్పడం జరిగిందండి పీటీ ఉషా గారు కూడా. పీటీ ఉషా గారు కలిసినప్పుడు నువ్వు నాలాగా ఉన్నావు, నాలాగా ఇంకా అంటే అట్లా ఉన్నావు అని ఏమైనా అనడం జరిగిందా? అంటే తను ఏదో ఈవెంట్లో కలిశారంటండి, ఆ టైంలోనే చెప్పి బాగా పరిగెడుతున్నావు, నెక్స్ట్ ఇంకా మెడల్స్ వస్తాయి కంగ్రాచులేషన్ చెప్పేసి తను తను బిజీగా ఉన్నారండి, ఆ టైంలో చెప్పేసి వెళ్ళారండి. థ్యాంక్ యూ అండి, చాలా విషయాలు పంచుకున్నారు మాతోనే. వ్యూస్ చూసారు కదండి, జ్యోతి ఎర్రాజు గారి అంటే కుటుంబ నేపథ్యం ఎలా ఉంది, వాళ్ళ ఇల్లు ఎలా ఉంది, ఇలాంటివన్నీ మేము చూపించే ప్రయత్నం అయితే చేసామండి. ఎక్స్క్లూజివ్గా క్యూబ్ టీవీ తరపున చూపించే ప్రయత్నం చేసాం. సో జ్యోతి ఎర్రాజు గారు పేదరికంలో పుట్టిన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో, అంటే మొదట్లో తల్లిదండ్రులు కొంత అబ్జెక్ట్ చేసిన కానీ తర్వాత వాళ్ళు కూతురి మనసు తెలుసుకుని వాళ్ళని కూతురిని ప్రోత్సహించడంతో ఆవిడ తన కష్టాన్ని నమ్ముకొని, తన సంకల్పాన్ని నమ్ముకొని మొదటగా ఆంధ్రప్రదేశ్ని, తర్వాత భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తూ ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లోకి వెళ్ళి అంటే ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసే ఆ ప్రయాణం మొత్తం ఇక్కడ వీళ్ళ మాటల్లో అయితే తెలుసుకున్నామండి. జ్యోతి ఎర్రాజు గారి తండ్రి గారి మాటల్లో, అలాగే తల్లి గారి మాటల్లో, వాళ్ళ అన్నగారి మాటల్లో. సో ఇదైతే నిజం చెప్తున్నానండి, ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ. అంటే యువత ఇప్పుడు సరైన ఫోకస్ లేక, సరైన చదువు మీద కావచ్చు, క్రీడల మీద కావచ్చు, వాళ్ళకు నచ్చిన రంగంలో కావచ్చు, సరైన ఫోకస్ లేకుండా అంటే రకరకాల పక్కదారులు అడ్డదారులు పడుతున్న తరుణంలో జ్యోతి ఎర్రాజీ ఒక పేదరికంలో పుట్టినా కూడా సంకల్పాన్నే మనోబలంగా తీసుకొని ఈ స్థాయికి ఎదగడం మనందరికీ ఒక గర్వకారణం, యువతకి ఒక ఇన్స్పిరేషన్ అండి. ఇలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీని మీకు ప్రజెంట్ చేసే అవకాశం రావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అలాగే జ్యోతి ఎర్రాజుకి మా క్యూబ్ టీవీ తరపున బెస్ట్ విషెస్ చెప్తూ ఆమె ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్స్తో ఇక్కడ వరకు రావాలని, అలాగే ఇంకా రకరకాల అంటే నెక్స్ట్ టైం కూడా ఒలింపిక్స్లో ఆమె పార్టిసిపేట్ చేస్తూ భారతదేశ పతాకని ప్రపంచవ్యాప్తంగా ఎగరవేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ జగదీష్, బై బై. 89 డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు, డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం, డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్, అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడినైన్ తో పరిష్కారం.